ఆయన ఎవరో యూట్యూబ్లో సీమరాజు అంట, ఆయన ఏం మాట్లాడతాడో అర్థం కాదు. నీకు నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థం కాదు. రాష్ట్రంలో మనం అధికారంలో ఉన్నప్పుడు మనం చేసినటువంటి పనులేంది, మనం చెప్పిన హామీలేంది, మనం వాటిని ఎంతవరకు నెరవేర్చినాము, మనకు పోలవరం గురించే తెలియదు. నేను మాట్లాడేది ఏం తెలుస్తుంది? నేనేం మాట్లాడుతున్నాను? నేను అన్నకి ఎక్కడ డ్యామేజ్ జరిగినా కూడా ఆడ నేను ముందుండి మీరెవరు కూడా బయటికి రాని రోజు నుంచి నేను చెప్తానే ఉండా. ఎన్నికల సమయంలో కూడా మనం ఏ హామీలు అయితే ఇచ్చినామో వాటిని మనం నెరవేర్చలేదు. ఇచ్చిన మాట తప్పితే ఓటు ఏ యొద్దని చెప్పిన దమ్మున్నాడే జగన్ అని చెప్పి మనం చెప్పినాం. అందుకోసం అని చెప్పి రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికి వంతనం అందరూ కూడా కేవలం 11 స్థానాలకే పరిమితం చేసినారు. నేనేదో జగన్మోహన్ రెడ్డి అన్న మళ్ళా ముఖ్యమంత్రి కావాలా, ప్రధానమంత్రి అవ్వాలనేది ఆయన లక్ష్యం. కాబట్టి ఈ రోజు అమ్మంటి రాంబాబు నా మీద కేసు పెట్టడం ఏంది? అందుకు ఈ విధంగాను అంటే మా వైసీపీ పార్టీలో చాలా ఒక ముఖ్యమైనటువంటి మనిషినిగా నేనైతే ముందుకు పోతా ఉన్నా. రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికి అందరూ కూడా సీమరాజా వైసీపీలో నిజాలు నిక్కర్స్గా మాట్లాడేటువంటి వ్యక్తి అని చెప్పి అందరికీ తెలుసు. అందరూ కూడా అదే భావిస్తా ఉన్నారు. మరి ఎవరో ఈ సీమరాజు నాకు తెలియదు. నేను ఇంత ముందు కూడా ఒకసారి చెబితే సర్దుకుంటాడేమో అనుకున్నా. సర్దుకోకపోగా మరింతగా రెచ్చిపోతున్నాడు. రెచ్చిపోయి ఇష్టం వచ్చినట్టుగా మా మనోభావాలు దెబ్బతినే విధంగా చేస్తున్నాడు. నేను రెచ్చిపోలా అమ్మంటి రాంబాబు గారు అన్నా, నేను రెచ్చిపోలాను. నేను ఏం మాట్లాడుతున్నాను నీకు అర్థమైతాయి కదా. ముందు నేను అన్నను ఏ విధంగానైనా సరే 175 స్థానాలు గెలిచి మన ప్రభుత్వం మళ్ళా మనం ఏర్పాటు చేసుకోవాలా అనేటువంటి లక్ష్యంగానే ముందుకు పోతున్నా. నేను ఎక్కడా కూడా నేను జగన్మోహన్ రెడ్డి అన్నను గాని లేదు మన వైసీపీ పార్టీలో ఉండేటువంటి వాళ్ళని గాని ఎక్కడా నేను విమర్శలు చేయలేదు. నేను ఏడ రెచ్చిపోయినాను? నువ్వు రెచ్చిపోయి నా మీద పడతా ఉన్నావు. ఎందుకంటే నేను మన పార్టీలో కీలకంగా కీలకమైనటువంటి ప్రెస్ మీట్లు పెడుతున్నా. కీలకంగా నేను రాష్ట్ర ప్రజానికానికి మన అన్న ఎటువంటి గొప్ప వ్యక్తి, మన అన్న ఎటువంటి గొప్ప నాయకుడు, నువ్వెటువంటి గొప్ప నాయకుడివి, మన పార్టీలో ఉన్నటువంటి మాజీ మంత్రులందరూ ఎంత గొప్పగా పరిపాలన చేసినారని చెప్తున్నా. నేను అంతే, నేనేమి తప్పుగా ఏమి చెప్పలేదా? చెప్పు. ఇది లోకేష్ గారు సృష్టించినటువంటి రోబో లాంటి వాడు. ఎవరు? మన సీమరాజు. లోకేష్ గారు ఏం చెప్తే ఆయన మాట్లాడతాడు. లోకేష్ గారే దగ్గరుండి దీన్నంతా నడిపిస్తాడు. బ్యాటరీ అయిపోతే రోబోకి మళ్ళీ బ్యాటరీ ఛార్జ్ చేస్తారు కదా, మళ్ళీ ఛార్జ్ చేసేది కూడా లోకేష్ గారే. ఆయనే పెట్టుబడి. లోకేష్ గారికి నాకు నువ్వు అన్నావు గతంలో కూడా లోకేష్ గారు ఫండింగ్ చేస్తున్నాడు సీమరాజాకు అని. నేను ఆ రోజే ఓపెన్ ఛాలెంజ్ చేసినాను. నారా లోకేష్ గారి దగ్గర సీమరాజా అనేటువంటి వ్యక్తి ఎక్కడైనా సరే నేను అవినీతిగానో లేదంటే నేను డబ్బులు తీసుకున్నట్టు గానీ ఎక్కడైనా నిరూపించావా అని చెప్పినా. నేను నువ్వు నిరూపించినట్టయితే నేను ఆ రోజే వీడియోలు మానేస్తానని కూడా ఆ రోజు నేను ఛాలెంజ్ చేసిన, ఓపెన్ ఛాలెంజ్. నువ్వు దేనికి దాన్ని స్వీకరించకపోగా ఈ లంగా మాటలు ఎందుకు? ఈ లంగా మాటలు సీమరాజు మీద యాక్షన్ తీసుకునేంత వరకు ఇవాళ మొదటి కంప్లైంట్ ఇక్కడ ఇచ్చాం. ఇది సుదీర్ఘకాలమైనటువంటి పోరాటం చేస్తాం. కోర్టుకు వెళ్తాం. వీరు యాక్షన్ తీసుకుంటే యాక్షన్ తీసుకోకపోతే నెక్స్ట్ కోర్టుకు వెళ్తాం. 14 రోజుల తర్వాత మాకు చట్ట ప్రకారంగా కోర్టుకు వెళ్లి ప్రైవేట్ కంప్లైంట్ పడేసే అవకాశం ఉంటుంది. సరే, ఓకే. నేనేం చెప్తానంటే నేను ఆయన హైకోర్టుకు పోతాను, సుప్రీంకోర్టుకు పోతాను అంటున్నాడు. మరి చిన్నాయన్ను చంపినటువంటి కేసులో సుప్రీంకోర్టుకు ఎందుకు పోలా అమ్మంటి రాంబాబు నువ్వు అని అడుగుతా ఉన్నా. తల్లి మీద కేసు పెట్టినప్పుడు జగనన్న మీద దేనికైతే నువ్వు సుప్రీంకోర్టుకు పోయి మాట్లాడలేకపోయినా అడుగుతా ఉన్నా. చెల్లిని రోడ్ల బడిగా తిప్పి 16 నెలలు జగనన్న జైల్లో ఉంటే దేనికి చెల్లికి నువ్వు వాటా ఇయ్యలేదని చెప్పి సుప్రీంకోర్టుకు ఎందుకు పోలా నువ్వు అని అడుగుతా ఉన్నా. నా మీద సుప్రీంకోర్టుకు పోతావా, హైకోర్టు పోతావా? నేనేం చిన్నాయన చంపలేదా? నేనేం తల్లిని చెల్లిని రోడ్ల బడిగా ఏడ్చలేదా? నువ్వు మాట్లాడినావంటే మన కడుపు చించుకుంటే మన కాళ్ల మీదనే పడతాదనేది ఒకసారి ఆలోచన చేసుకో. రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం ఈ రోజు ఏమనుకుంటారో తెలుసా నీకు? మరి అమ్మంటి రాంబాబు అంత నీతిగా జాతిగా నికార్సుగా ఉండేటువంటి వ్యక్తి అయితే దేనికైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీల మీద దేనికి హైకోర్టు పోలా? 3 రాజధానులు అనేటువంటి ఇదెందుకు మాట్లాడినాడు? నిండు అసెంబ్లీ సాక్షిగా అమరావతి రాజధాని అని చెప్పినటువంటి మన జగనన్న మళ్ళా వైజాగ్ ఏంది, కర్నూలు ఏంది, ఈ మెహర్బానీ లేంది అని ఆ రోజు అమరావతి రైతుల ఆవేదనతో ఉంటే దేనికి మాట్లాడాల అమ్మంటి రాంబాబు అన్నా నువ్వు? ఈ రోజు నా మీద హైకోర్టుకు పోతావా, సుప్రీంకోర్టుకు పోతావా? మేమేమి అరచంద్రం ఏమన్నా వదిలినావా? మేమేమన్నా మైనింగ్ లో ఏమన్నా చేసావా అక్రమంగా? మేమేమన్నా ఇసుక ఏమన్నా అక్రమంగా చేసినావా? మేమేమన్నా రేషన్ బియ్యాన్ని దేశాలు దాటిచ్చామన్నా అమ్ముకున్నావా? ఏమి చేసినాం? మేమన్నా గంజా అమ్మినావా? మేమన్నా డ్రగ్స్ అమ్మినావా? మేమేమన్నా ప్రభుత్వ ఖజానాకు సంబంధించినటువంటిది ఏమన్నా మేమేమన్నా దొబ్బితున్నావా?
లేదన్నట్టుగా ఉంటే మద్యపాన నిషేధం చేస్తామనేటువంటి ఒక హామీ ఇచ్చి ఆ మద్యపాన నిషేధాన్ని చేయకపోగా అదే విధంగా ఆ మద్యంలో వచ్చినటువంటి డబ్బులన్నీ కోటాను కోట్లు లూటీ చేసి మనమంతా ఎంత మింగినామనేది ఆ రోజు ఎందుకు పోలా నువ్వు మనం చేస్తా. నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా రాష్ట్ర ప్రజలారా, నేను ఏందంటే నేను ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసేదాకా 100% నా పోరాటం ఆగదు. నేను ఎక్కడా తప్పు చేయలేదు, నేను తప్పు చేసే వ్యక్తిని కాదు, నేను ఎక్కడా అవినీతి చేయలేదు. ఎక్కడైనా సరే నేను అవినీతి చేస్తుంటే బంగారంగా చట్టపరమైనటువంటి చర్యలు ఏమున్నా కూడా నేను ఎదుర్కొనేదానికి సిద్ధంగా ఉండాలి.